నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఏస్ అకాడమీ ఫ్యాకల్టీ ఆదిత్య గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి ఆదిత్య గారు, నమస్తే. నమస్తే మేడం. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, ఇంటర్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో చాలా బాగా క్వాలిఫై అవుతారు. లైక్ 800 to 900 స్కోర్ వస్తుంది. కానీ ఎప్పటికైతే ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ ఇలాంటి ఎగ్జామ్స్కి వచ్చినప్పటికీ వాళ్ళకి కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఫెయిల్ అయిపోతూ ఉంటారు అండ్ స్కోరింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం గుడ్డిగా నమ్మేస్తాం, అంటే ఇంటర్లో ఎంత మంచి స్కోరింగ్, సో బ్రిలియంట్ స్టూడెంట్ హిల్ డెఫినెట్లీ క్రాక్ ద ఎంసెట్ అని అనుకుంటూ ఉంటాం. సో వేర్ దే ఆర్ ల్యాకింగ్ యాక్చువల్లీ. అండ్ మీరు అలాంటి స్టూడెంట్స్ని కూడా, అంటే ఎక్కడైతే ల్యాక్ అవుతున్నారు అనే వాళ్ళని మీరు ఎలా ట్రైన్ చేయడం జరుగుతుంది మీ ఫ్యాకల్టీ? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 900 స్కోర్ వచ్చిన స్టూడెంట్ని తీసుకుందాం మేడం. సో వాళ్ళు ఎంసెట్లో స్కోర్ చేస్తారని గ్యారంటీ ఏం లేదు. వాళ్ళు 2 years ఐపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు, ఈఏపీసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు. ఓకే. సో ఐపీ ఎగ్జామ్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, 3 hours, లెట్స్ ఒక 10-15 questions 20 questions రాయాలి, 3 hours టైం. అదే ఈఏపీసెట్ ఎగ్జామ్ తీసుకుంటే 3 hours డ్యూరేషన్, 160 questions. చూడండి, 160 questions, 180 minutes. ఒకసారి ఐపీ ఎగ్జామ్ని ఈఏపీ సెట్ ఎగ్జామ్తో కంపేర్ చేస్తే అసలు కంప్లీట్గా డిఫరెంట్. సో ఫస్ట్ స్టూడెంట్కి అవేర్నెస్ ఉండాలి, ఎలాంటి ఎగ్జామ్ రాస్తున్నాము, సో ఆ ఎగ్జామ్కి ఎలాంటి ప్రిపరేషన్ కావాలనేది క్లియర్ కట్గా తెలియాలి. సో అది ఐపీ ఎగ్జామ్, అది థియరీ, ఇదేమో కాంపిటేటివ్ ఎగ్జామ్. సో స్పీడ్ అండ్ అక్యురసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ సేమ్ అయినా కానీ స్పీడ్ అండ్ అక్యురసీ ఇంపార్టెంట్. సో దీంతో పాటుగా మేడం, స్పీడ్ అండ్ అక్యురసీ అంటే మీరు గమనించండి, 160 questions, 180 minutes. అంటే దాదాపుగా ఒక క్వశ్చన్కి కేవలం 1 నిమిషం. అంటే వాళ్ళు చదివిన కాన్సెప్ట్స్ని రిట్రైవ్ చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్ని అప్లై చేయాలి, ఆన్సర్ తీసుకురావాలి. ఇలా చేయాలి అంటే వాళ్ళకి చాలా ప్రాక్టీస్ ఉండాలి. సో కొన్ని చాలా సింపుల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఇంత కష్టంగా ఏమి ఉండదు. కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయేమో, చాలా వరకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్పీడ్ అండ్ అక్యురసీ ఇంపార్టెంట్. సో ఆ ఎగ్జామ్ని ఈ ఎగ్జామ్కు కంపేర్ చేసుకున్నప్పుడు మొత్తం మైండ్ సెటే డిఫరెంట్ ఇక్కడ. సో దాంతో పాటుగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగా బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవాలి మనం. ఈఏపీ సెట్ ఎగ్జామ్ మనం ఎగ్జామ్ చూస్తే ప్యాటర్న్, అందులో టోటల్ 160 questions. సబ్జెక్ట్ వైజ్గా వస్తే మ్యాథమెటిక్స్లోంచి 80 marks. సగానికి సగం సబ్జెక్ట్ క్వశ్చన్స్ అనేది మ్యాథమెటిక్స్ లోంచి అడగడం జరుగుతుంది. ఇంకొక 40 అనేది ఫిజిక్స్ నుంచి, ఇంకొక 40 అనేది కెమిస్ట్రీ నుంచి. సో ఇది సబ్జెక్ట్ వైజ్ మనం చూసుకుంటే ఇలా కేటగరైజ్ అయి ఉంది. ఓకే, మ్యాథ్స్ కంప్లీట్లీ 80, హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఇస్ ఫర్ మ్యాథ్స్ అంటారు, మిగతా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి 40 వెయిటేజ్. ఓకే, సో ఈ అవేర్నెస్ కూడా ఉండాలి, అంటే ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో తెలియాలి, ఫస్ట్ ప్రయారిటీతో అవి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు. సో స్పీడ్ అండ్ అక్యురసీ గురించి చెప్పాను. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ మేడం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే స్టూడెంట్కి ఒక డిఫికల్ట్ క్వశ్చన్ కనబడగానే టెన్స్డ్ అయిపోతాడు అనమాట, ఇంకా మైండ్ పనిచేయదు ఆ ఎగ్జామ్ అంతా కూడా. సో ఒక డిఫికల్ట్ క్వశ్చన్ చూసి ఒక 5 to 10 minutes కనుక ఆ క్వశ్చన్ మీద తను స్పెండ్ చేస్తే ఇట్స్ లైక్ హిస్ స్పాయిలింగ్ హిస్ పేపర్ అనమాట. సో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి మరి అంటే, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ మోడరేట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి, అండ్ ఫైనల్గా డిఫికల్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు అడగచ్చు, చూసిన వెంటనే ఈజీ క్వశ్చన్ అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు స్టూడెంట్ ఒక అవేర్నెస్ వచ్చేస్తుంది, ఈ ఒక పర్టికులర్ టాపిక్ కి నేను క్వశ్చన్ చూసిన వెంటనే ఈ పర్టికులర్ టాపిక్ ఇది, ఈ ఫార్ములా వాడితే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది అని తెలుస్తుంది. సో అలా వాళ్ళు ఈజీ క్వశ్చన్, మోడరేట్ క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. అది కొంతవరకు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు, ఇలా నేను ట్రైన్ అవుతున్నానా లేదా అని వెరిఫై చేసుకోవచ్చు. సో స్పీడ్ అండ్ అక్యురసీ, నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ ఎగ్జామ్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. మీకు తెలుసా, చాలా మందికి అసలు ఈ విషయం తెలియదు. సో ఎందుకంటే వాళ్ళు IIT-JEE అనే ఎగ్జామ్ ని రాస్తున్నారు, అందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది. వెరాస్ ఈ ఈఏపీ సెట్ ఎగ్జామ్ లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. మరి నెగిటివ్ మార్కింగ్ లేదు కదా అని చెప్పి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేసుకుని వస్తే మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయంటే ఇంప్రూవ్ కావు. సో అక్కడ ఎలాంటి స్ట్రాటజీ వాడాలి అంటే, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మీకు ఒక చిన్న ప్రాబ్లమే చెప్తాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ పాసింగ్ త్రూ అ పాయింట్ అంటాడు. బేసిక్ గా మనం ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి, ఆ లైన్ క్లియర్ గా ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుందంట. 4 options ఇస్తాడు. ఇప్పుడు అందులో క్లియర్ గా 2 optionsలో ఆ కార్డ్ మనం ఏదైతే ఫైండ్ చేస్తున్నామో అది ఈ పాయింట్ ద్వారా పాస్ కాదు. ఇప్పుడు 2 options ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకెన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 options. సో ఈ 2 optionsలో లెట్స్ సే వాళ్ళ దగ్గర టైం లేదు, అలాంటప్పుడు గెస్ చేయొచ్చు కదా,
ఇలాంటి ఎలిమినేషన్ ట్రిక్స్ నేర్చుకోవాలి. మీకు ఉదాహరణకు ఒకటి చెప్పాను, కానీ కంప్లీట్ సబ్జెక్ట్ చూస్తే మీరు ఇలాంటివి ఎన్నో ఎలిమినేషన్ ట్రిక్స్ వాళ్ళు యూస్ చేసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇంకొంతమంది ఎలా చెప్తుంటారండి మేడం, అంటే నేను చూసిన దానిలో మీరు పలానా ఆప్షన్ అన్ని ఏస్ పెట్టరండి, లేదా అన్ని బీస్ పెట్టరండి, లేదా ఇన్ని ఏస్, అది చెప్తుంటారు. అసలు అది వర్క్ ఎగ్జాక్ట్లీ. కొంతమంది అదే ఆప్షన్ లైక్ వీక్ ఉన్న సబ్జెక్ట్ లో ఫస్ట్ 2-3 ఏ పెట్టేసి ఫస్ట్ తర్వాత నెక్స్ట్ బి పెట్టి మళ్ళీ అలా సి అలా చూస్ చేసుకుంటూ ఉంటారు. నెగిటివ్ మార్కింగ్ లేదు కదా అని మీరు అన్నట్టు. అలా చేయడం వల్ల ఏమి ఇంప్రూవ్ కాదు మేడం. సో ఫర్దర్ గా ఇంకొంచెం వాళ్ళు సబ్జెక్ట్ ని కనుక, అంటే బేసిక్స్ కనుక ప్రాపర్ గా నేర్చుకుంటే ఆ ఎలిమినేషన్ ట్రిక్ ద్వారా వాళ్ళు ఆన్సర్ కి చాలా క్లోజ్ గా వెళ్తారు మేడం. సో మీకు చెప్పినప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్పాను, స్పీడ్ అండ్ అక్యురసీ ఇంపార్టెంట్ అని చెప్పాను, తర్వాత టైం మేనేజ్మెంట్ అని చెప్పాను, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ కూడా మీతో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో మేడం మనం అనుకున్న ఈజీ టాపిక్ లోంచి డిఫికల్ట్ క్వశ్చన్ అడుగుతారు. మనం ఈజీగా అనుకుంటాం ఇది ఖచ్చితంగా ఇందులోంచి నేను స్కోర్ చేయాలి, ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఆ పర్టికులర్ టాపిక్ నుంచి నేను ఆన్సర్ చేయబోతున్నాను అని ముందుగా ఫిక్స్ వెళ్తారు. అక్కడ చూస్తే ఆ టాపిక్ నుంచి డిఫికల్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఎగ్జామ్ కి ముందే ఇది చాలా డిఫికల్ట్ టాపిక్ కాబట్టి నేను ప్రిపేర్ కాను అని అనుకుని వెళ్తారు. అలా అదే డిఫికల్ట్ టాపిక్ లోంచి చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చే సందర్భాలు కూడా ఉంటుంది. సో ఒకవేళ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి అన్నప్పుడు సో మొత్తం సిలబస్ ని కనుక కవర్ చేస్తే సో ఈజీ క్వశ్చన్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలాంటి స్ట్రాటజీస్ వాడితే ఖచ్చితంగా వాళ్ళు మంచి స్కోర్ ని సాధించే అవకాశం ఉంటుంది మేడం. అంటే మనకి సబ్జెక్ట్ లో అంటే ఇప్పుడు 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి, ఈ సబ్జెక్ట్ లో ఇంత మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు అని ఏమన్నా ఉంటుంది అంటే లైక్ డిఫరెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సర్టన్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారని ఏమన్నా ఉంటుందా? ఇండివిజువల్ గా ఎలాంటి కట్ ఆఫ్ లేదు మేడం. కట్ ఆఫ్ లేదు. సో ఇండివిజువల్ సబ్జెక్ట్ వైస్ ఎలాంటి కట్ ఆఫ్ లేదు. సో బేసిక్ గా ఏమంటారు అంటే 40 మార్క్స్ తెచ్చుకోవాలి అని అంటారు. మినిమం ఎంత రావాలంటారు? ఒక నియర్లీ 40 మార్క్స్ కనుక వస్తే క్వాలిఫై అయినట్టు ఈ ఎగ్జామ్ ఆన్ హోల్ లో అది ఏ సబ్జెక్ట్ నుంచి అయినా రావచ్చు. సో యూజువల్ ప్యాటర్న్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి స్కోర్ చేస్తుంటారు. చాలా మంది పిల్లలకి ఫిజిక్స్ అనేది ఇంకా కూడా ఒక భయం అనేది ఉంది. సో అందులో కూడా మా ఏఎస్ అకాడమీ ఫిజిక్స్ ని చాలా ఈజీ చేయడం కోసం ఎన్నో ఎఫర్ట్స్ ని మేము పెట్టాం మేడం. సో బీటెక్ లో ఒక మంచి అడ్మిషన్ కావాలి అంటే వాళ్ళకి నియర్లీ 100 మార్క్స్ వరకు వస్తే వాళ్ళు అనుకున్న కాలేజ్, వాళ్ళు అనుకున్న బ్రాంచ్ కూడా, ఎందుకంటే బ్రాంచ్ కూడా ఇంపార్టెంట్ ఇందులో. సో ఒక 100 మార్క్స్ కనుక స్కోర్ చేయగలిగితే మంచి అడ్మిషన్ వాళ్ళకి వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ 100 మార్క్స్ మరి ఏ సబ్జెక్ట్స్ లోంచి ఎంతెంత రావాలి అనేది కూడా వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. సో బేసిక్ గా అంటే నేను స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు 50+ అనేది వాళ్ళు మ్యాథమెటిక్స్ నుంచి స్కోర్ చేస్తున్నారు, 20+ అనేది ఫిజిక్స్ నుంచి వాళ్ళు స్కోర్ చేయగలగాలి, అండ్ 20+ కెమిస్ట్రీ నుంచి. మీరు యాడ్ చేసుకోండి 50+, 20+, 20 నియర్లీ 90. సో నియర్ టు ఒక 100 మార్క్స్ వస్తే మనకి బెస్ట్ కాలేజ్, బెస్ట్ బ్రాంచ్ వచ్చే అవకాశం వాళ్ళకు ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మీరు గైడెన్స్ ఇస్తూ అండ్ ఈ స్ట్రాటజీస్ అనేది ప్లే చేసి స్టూడెంట్స్ని మంచిగా ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ మేడం.